రీసెంట్గా చూసాం కదా మదనపల్లి ఇన్సిడెంట్, 7 years పాపని ఇది చేసి చంపేశాడు, తను చచ్చిపోయాడు. అయితే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ కాకుండా ఉండాలంటే చాలామంది ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని హోమ్ మినిస్టర్ చేయాలి అని అంటున్నారు. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? మంచి ఒపీనియనే కదా, ఆయన సొసైటీకి చాలా వరకు మంచి చేస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కటి అదే ఉద్దేశిస్తున్నారు. నెక్స్ట్ టైం జరగకుండా ఆయన చేస్తాడు కాబట్టి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కొంతమంది ఆయన అంటే పడని వాళ్ళు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు. రాజకీయం గురించి మాత్రమే మాట్లాడాలి, దేని గురించి పడితే దాని గురించి మాట్లాడకూడదు. ఖచ్చితంగా ఆయన అయితే ఇలాంటివి నెక్స్ట్ టైం జరగకుండా ఇమీడియట్గా యాక్షన్ తీసుకునే సత్తా ఉంది, ఆయనకు ఆ దమ్ము ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు అదే యాక్సెప్ట్ చేస్తున్నారు. అంటే క్రైమ్ రేట్ తగ్గాలి అనేది ఆలోచనలో హోమ్ మినిస్టర్గా ఆయన అయితే బాగుంటారని అంటున్నారు. కానీ ట్రోలర్స్ మాత్రం చాలా ఇప్పటి వరకు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఎంతమంది సీఎంలు మారినా ఇవన్నీ అయితే మారుతున్నాయా? ఈరోజు రేపు ఎల్లుండి తిప్పి కొడితే ఒక వారం రోజులు సేమ్ రిపీట్ అవుతుంది, తర్వాత కామన్ అయిపోతుంది. ఎవరైనా స్పందిస్తున్నారా? ఎవరు మాట్లాడరు. తెలంగాణలో జరగట్లేదా? ఆంధ్రాలో ప్రతి ఒక్క చోటలో మన భారతదేశంలో ప్రతి ఒక్క దగ్గర జరుగుతుంది. ఏ ఒక్క ప్రభుత్వమైన కఠినమైన చర్యలు తీసుకున్న పాపను ఎవరైనా పోతుర్రా? కాకపోతే ఇటు జనాలు కూడా అంటున్నారు హోమ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ అయితే బాగుండని. కొంతమంది ఆయన ఫ్యామిలీనే సరిగ్గా చూసుకున్నాడు, జనాలు నేను చూసుకుంటారు. ఆయన ఫ్యామిలీని ఆయన చూసుకోకపోతే వీళ్ళందరూ పోయి చూస్తురా? ఆయన ఫ్యామిలీని ఆయన చూసుకోకపోతే ఇప్పుడు అన్నోళ్ళు అందరు పోయి చూస్తురు ఆయన ఫ్యామిలీని. ఏం చూసుకోవట్లేదు సరిగ్గా. ఇప్పుడు 3 పిల్లలను చేసుకుంటూ ఆ పిల్లలని నేను చూసుకోకపోతే రోడ్ల మీద వదిలేసిందా? లేకపోతే తల్లిని చూసుకోవట్లేదా? అన్నదమ్ములను చూసుకోవట్లేదు, ఎవరిని చూసుకోవట్లేదు. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, మనం అనేది అందరికి నచ్చాలని లేదు, కొంతమంది నచ్చి కావాలని చేస్తారు. కుటుంబాన్ని చూసుకోకుండా, కుటుంబాన్ని పోషించకుండా, పిల్లల్ని పట్టించుకోకుండా ఇది చేయట్లేదు కదా, అందరినీ చూసుకుంటే చేస్తున్నాడు ఆయన. దాంట్లో తప్పేముంది? అంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా 3 పెళ్ళిళ్ళని ప్రతిసారి స్పెసిఫై చేసి మాట్లాడుతున్నారు. సో దాన్ని ఎట్లా చూస్తే 3 పెళ్ళిళ్ళు అంటే ఏలటోనికి 7 మంది పెండ్లాలు, ఏలటోని లేని దూల మీకెందుకు? మీకంతటా మీరు చేసుకోరి, మిమ్మల్ని ఓడొద్దు అంటుండు. మీ పెళ్ళాలని అయితే చేసుకుంటలేడు కదా, మీకెందుకు అంత బాధ? చేసుకోవచ్చు, తప్పేముంది. రాజులు చేసుకోలేదా? అప్పట్లో రాజులు చేసుకోలేదా? ఇప్పుడు తిరుపతిలోనే వెంకటేశ్వర స్వామి ఎంతమందిని చేసుకుని 3 చేసుకుండు, ఆయన ఎందుకు చేసుకుండు? మరి ఇప్పుడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడొద్దు. వాళ్ళ పెళ్ళాలకు లేనిది, ఈయనకు లేనిది, ఆయన కుటుంబానికి లేనిది, మధ్యలో మీకెందుకు అదులా? అంటే ఫ్యామిలీనే అట్లా చూసుకొని అంతంత మందిని చేసుకునేటోడు సొసైటీకి ఏం చేస్తాడు అని క్వశ్చన్ చేస్తున్నాడు. ఏం చేస్తాడు అనేటోడు ఒకసారి పోవాలి ఆయన కాడికి, ఏం చేస్తాడు చూపిస్తాడు. ఇప్పుడు బయట మాట్లాడుతున్నాము, కనీసం ఆయన గేట్ కాడ కొన్ని కరాత ఉంటుందా? బయటలో 100 మాటలు మాట్లాడతాము, పోనీకు ఉంటుందా? ఎందుకు నోరుందని మాట్లాడానికి? ఫ్యామిలీలు అంతమంది పెళ్ళిళ్ళు చేసుకుంటే ఆయనకు నచ్చలేదు, ఆయనైతే మోసం చేయలే కదా, చీట్ చేయలే కదా, అందరికి న్యాయం చేసి విడాకులు తీసుకొని నచ్చింది చేసుకుండు. ఇప్పుడు ఆయన అయితే పిల్లల్ని అయితే చంపలే కదా, ఇప్పుడు ఇంతమంది పిల్లలను చంపిరు ఎంతోమంది, మరి దాంట్లో గురించి కూడా మాట్లాడవచ్చు కదా. ఆయన పిల్లలను చంపలేదు, ఆయన పిల్లల్ని ఇబ్బంది పెట్టలేదు, నా పిల్లలు కాదని ఆయన చెప్పలేదు, అందరికీ న్యాయం చేసిండు, వాళ్ళకి ఎంత అయితే ఇవ్వాలో అంత ఇచ్చిండు, ఇచ్చి వద్దనుకున్నాడు. అట్లా కూడా వాళ్ళ పిల్లల్ని పోషిస్తుండు కదా ఆయన పిల్లల్ని. అయితే సొసైటీని పోషించలేదు అంటే ఆయన గెలిచి ఇప్పుడు 2.5 సంవత్సరాలు, 10 సంవత్సరాల నుంచి ఏం కట్టలు కట్టి చూపెట్టి ఆంధ్రాకు మొత్తం ఏం చేసిరు? ఏం ఉద్ధారకం చేసిరు? ఎవరైతే ఏం చేయలే కదా. ఇప్పుడు అవతలోడు పోషించడానికి, అవతలోడు ఉద్ధారకం చేయడానికి 10 సంవత్సరాలు కావాలి. ఈయనకు 2 సంవత్సరాలలో మొత్తం నువ్వు తీసి మొత్తం ముందర పెడతాడా? ఫైనల్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ కావాలని చాలామంది అనుకుంటున్నారు. ఇట్లాంటి కొంచెం క్రైమ్ రేట్ కూడా తగ్గుతుంది అని అంటున్నారు. మీరేమంటారు? ఖచ్చితంగా కావాలి, అవుతాడు. ఇంకా దాంట్లో డౌట్ ఏం లేదు, అవుతాడు, అయి చూపిస్తాడు అంతే. ఎంతోమంది నువ్వు సీఎం అవుతావా అన్నాడు, అన్నోడు ఇప్పుడు ఎక్కడ పోయిండో కూడా నాకు తెలియదు, అయ్యిండు. అది కూడా ఖచ్చితంగా గెలుస్తాడు ఆయన. ఖచ్చితంగా అయితే తెలంగాణే కాదు, ఆంధ్రానే కాదు, ప్రతి దేశానికి ఆయన అభివృద్ధి చేస్తాడు. మన ఓన్లీ తెలంగాణకు ఆంధ్రకే అని కాదు, ప్రతి ఒక్క చోట ఆయన అభివృద్ధి చేస్తాడు. ఇలాంటివి ఎట్లా చర్యలు తీసుకోవాలని ఆయన ఖచ్చితంగా తెలుసు కాబట్టి చేసి చూపిస్తాడు ఆయన. అంటే 29 ఎన్నికల్లో జనసేన వర్సెస్ టీడీపీ ఉండబోతుందా? ఏ ఉంటుందా అంటే నాకు తెలిసిన కాడైతే ఉండదు, అది ఉండే ఆలోచన కూడా లేదు. నేను సీఎం అయ్యే అవకాశం ఉందంటే ఆప్షన్ ఏంది? టీడీపీ వర్సెస్ జనసేన. అన్న అయితే సపరేట్ అయిపోతాడు, దాంట్లో నుంచి అయితే జనసేన పార్టీ నుంచి అయితే సపరేట్ అయిపోతాడు. ఆయన పార్టీకి ఆయన వచ్చేస్తాడు అంతే. టీడీపీలో అయితే కలిసి ఉంటాడు, ఖచ్చితంగా ఉండడు ఆయన. ఎందుకంటే ఇప్పటివరకే చాలా వ్యతిరేకం వచ్చింది, అది అందరికీ తెలిసింది. అన్న అయితే ఉండడు, ఆయన పార్టీ ఏందో ఆయన చూసుకుంటాడు. ఆ రోజు ఆయనకు సపోర్ట్ కావాల్సి వచ్చింది కాబట్టి ఆ పార్టీలో కలవాల్సి వచ్చింది తప్ప ఆయన మనస్ఫూర్తిగా అయితే వెళ్ళలేదు. ఒకరి కింద మోచేతులు నీళ్ళు తాగే వ్యక్తి అయితే ఆయన పవన్ కళ్యాణ్ అయితే కాదు.
29లో ఖచ్చితంగా 175 స్థానాల్లో జనసేన ఖచ్చితంగా అన్న చేస్తారు. తెలంగాణ కూడా చేస్తారు. తెలంగాణలో కూడా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు. తెలంగాణలో నిన్న మన గెలవలేదా? గెలిచిరు కదా, ఖచ్చితంగా గెలుస్తాడు. ఆయన గెలిచి చూపిస్తాడు. ఆయన సీఎం కాకముందుకే అరకులో ఒక ప్లేస్లో రోడ్లు వేసి చూపించిండు. ఆయన సీఎం కాకముందుకి అరకులో పెద్ద కొండ నుంచి దిగలేక మనుషులను మోసుకపోతుంటే ఆయన సొంత డబ్బులు పెట్టుకొని ఆయన రోడ్ వేసి చూపించిండు. తెలంగాణలో ఆంధ్రాలో నెక్స్ట్ సీఎం ఆయన్ని. ఇంతకు మించి ఇంకా మనం ఏది ఊహించుకున్నా అది వేస్ట్.